థ్యాంక్ యూ బంటి. ఏమైంది బంటి, డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న. అమ్ముంటుంటే తాతయ్యని కూడా సర్ప్రైజ్ చేసేది కదా అనిపించింది. తాతయ్యని చూస్తే బాధ ఇస్తున్నాను. బంటి, అమ్మ లేకుంటే ఏంది బంటి? మా నాయనకి ఇంకో కూతురు నేనుండాను గదా, ఆ సర్ప్రైజ్ ఏదో నేనే ఇస్తాను. చేస్తావా? నిజంగానే బంటి, నువ్వు మీ నాయనకి సర్ప్రైజ్ ఇచ్చినట్టే నేను మా నాయనకి సర్ప్రైజ్ ఇస్తాను. వద్దు రుక్మిణి, అసలే ఇప్పుడు సూర్య వేరే డిస్టర్బెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ ఫాదర్స్ డే అది ఇది అని చెప్తే సూర్యకి రూప గుర్తుకొస్తుంది. సూర్య ఇంకా డల్ అయిపోతాడు. అవును రుక్మిణి, ప్రతి ఫాదర్స్ డేకి అమ్మాయి గారు చాలా స్పెషల్గా సర్ప్రైజ్ చేసేవారు. ఖచ్చితంగా పెద్దయ్య గారు అమ్మాయి గారిని తలుచుకొని బాధపడతారు. చూడండి బావగారు, మా అక్క చేయాలనుకుని చేయలేని పనులని నేను చేయడానికి వచ్చుండాను. అట్లాంటిది మా అక్క అలవాటుగా చేస్తున్న పనులన్నీ నేను చేయకుండా ఎట్లుంటాను? చేస్తాను. అసలు పెద్దయ్య గారు ఉన్న మూడ్లో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా రుక్మిణి? యాక్సెప్ట్ చేసేలా చేద్దాం బావగారు. ఈ ఫాదర్స్ డే మా అక్కొచ్చి విష్ చేసినట్టే చేద్దాం. అది ఎలా కుదురుతుంది చిన్నమ్మాయి గారు? ఏఐ అని ఇప్పుడు ప్రపంచమంతా ట్రెండింగ్ లో ఉండదు మందారం. అందులో లేని వాళ్ళని ఉన్నట్టుగా చూపించొచ్చు. మా అక్క కూడా లేదు కాబట్టి మా అక్కే వచ్చి ఫాదర్స్ డే విషెస్ చెప్తే ఎట్లుంటుందో ఓసారి మీరే ఆలోచించండి.